ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓయూ భూముల్లో పేదలకు ఇల్లు కట్టిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసం ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో ఓయూలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలతో యూనివర్సిటీ పరిసరాలు మార్మోగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. ఓవర్ టు భరత్. ఉస్మానియా భూముల్లో పేదలకు ఇల్లు కట్టిస్తామన్న కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియా విద్యార్థులు ర్యాలీగా సీఎం ఇల్లు ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే నగరంలో కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములను విముక్తం చేసి పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, పేదలకు ఇల్లు నిర్మించడానికి తాము వ్యతిరేకం కాబోమని చెప్పి విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. మనతో వారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నంలో పేదల పేట ఓయూ భూములు వేయాలన్నది చాలా సిగ్గుసేటు. నీకు ఏమాత్రం పేదల పట్ల చిత్తశుద్ధి ప్రేమ ఉంటే 1,00,000 ఎకరాల రామోజీరావు భూములను వేయండి. మైహోం రామేశ్వరం 30 ఎకరాల భూములను పంచి పేదలకు ఇల్లు కట్టేయాలి తప్ప, అంతే తప్ప యూనివర్సిటీ జోలికి వస్తే నిన్ను పాతరేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ ను హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి అంటే కేసీఆర్ పదే చెబుతున్నారు ఓయూ భూముల్లో ఖచ్చితంగా ఇల్లు కట్టి తీరుతామని చెప్తున్నారు. దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? కేసీఆర్ కనుక చిత్తశుద్ధి ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఈ హైదరాబాద్ లాంటి మా భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ సంపాదించిన కబ్జాలు చేసుకున్న ఎన్నో భూములు ఉన్నాయి. అదే విధంగా ఇతను కేసీఆర్ తెలంగాణ మూమెంట్ లో రామోజీరావు ఒక ఫిలిం సిటీని 1000 నాగళ్లతో దున్నిపిస్తా అని అప్పుడు ప్రకటన చేసిండు. ఇప్పుడు మాత్రము ఆ రామోజీరావు ఫిలిం సిటీ గురించే మాట్లాడలేరు. నువ్వు ఎన్ని కోట్లు తీసుకున్నావు, ఎన్ని లక్షలు తీసుకున్నావు అని మేము సూటిగా ఏఎస్ఎఫ్ గా అడుగుతున్నాము. నువ్వు వెంటనే ఓయూ భూములను మీద ఇచ్చిన ప్రకటన వెంటనే తీసుకోకపోతే నీకు శవయాత్ర కడతాము. ఈ ఉస్మానియా యూనివర్సిటీ నిర్మించిన నిజాం రాజునే తెలంగాణ సాయుధ పోరాటంలో మేము తరిమి కొట్టిన చరిత్ర మాకుంది. కేసీఆర్ నువ్వేం పెద్ద లెక్క కాదు. ఇక్కడ మా తెలంగాణలో హిట్లర్ పాలన నువ్వు చేస్తే లెనిన్ స్టాలిన్ వారసులం ఇక్కడ ఉన్నాము. నీ ఎంత చూస్తామని కేసీఆర్ కు ఏఐఎస్ఎఫ్ గా హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ ఇల్లు ముట్టడికి బయలుదేరుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరించున్నారు. ఒక విజువల్స్ లో చూస్తే పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరించున్నారు. విద్యార్థులను తాళ్లతో అడ్డం కట్టి నిలువరిస్తున్నారు. విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ కు ఖచ్చితంగా నిజంగా ప్రేమ ఉంటే పేదలపైన ఆ రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియో లాంటి బడా పెట్టుబడిదారులు కేటాయించిన భూములను కేసీఆర్ వెనక్కి తీసుకొని వాటిలో పేదలకు ఇల్లు కట్టించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ కనుక తన ప్రతిపాదన వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని చెప్పి మరోవైపు విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. విద్యార్థులను సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరకుండా ఇక్కడ నిలువరిస్తున్నారు. విద్యార్థులను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. విద్యార్థులు తీవ్రంగా పోలీసుల అరెస్టులను ప్రతిఘటిస్తున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య పెద్ద ఎత్తున ప్రతిఘటన జరుగుతోంది. విద్యార్థులను ఆ పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడేస్తున్నటువంటి దృశ్యాలని మనం ఆ విజువల్స్ లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున పోలీసులకు విద్యార్థులకు మధ్య ప్రతిఘటన జరుగుతోంది. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. విద్యార్థి నాయకులను, విద్యార్థులను పోలీసులు బలవంతంగా వ్యాన్ లోకి విసురుతున్నటువంటి విజువల్స్ ను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ విద్యార్థులు క్యాంప్ ఆఫీస్ ముట్టడిని ముందుగానే పోలీసులు పసిగట్టిన పోలీసులు దాన్ని భగ్నం చేసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించున్నారు. ఇదే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రతిఘటిస్తున్నారు.